ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎట్లా ఉన్నాయంటే పాతకాలపు ఫ్యాక్షన్ రాజకీయాలు. ఒక నాయకుడు ఏ నాయకుడు ఉన్న పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళే వ్యాపారాలు చేయాలి, మిగతా వాళ్ళందరూ రాష్ట్రం వదిలిపోవాలా లేదా ఇళ్లలో దాక్కోవాలా. అలాగే రౌడీయిజం ఏరియాలో కూడా సేమ్. మధ్యలో తటస్థులు ఎవరైనా ఉంటే కనుక వీళ్ళు అడిగితే ఆ వ్యాపారాన్ని వదిలేసిపోవాలి. 70ల నుంచి దాదాపుగా 95 దాకా సాగినటువంటి రౌడీయిజం ఫ్యాక్షనిజం మళ్ళీ ముందుకొచ్చేసింది. ఇప్పుడు గనుల విషయంలో అదే జరుగుతోంది. ఇసుకది ఆల్రెడీ తీసేసుకున్నారు. ఇప్పుడు గనులు గతంలో తెలుగుదేశం హయాంలో వాళ్ళందరినీ పక్కకు పంపించేసి వైసీపీ వాళ్ళు గనులు తీసుకుంటే వైసీపీ వాళ్ళ హయాంలో వాళ్ళందరినీ తీసేసి ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు తీసుకున్నారు. అంతకుముందు కాంగ్రెస్ హయాంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ తెలుగుదేశం వచ్చాక తీసుకుంది. మాట విననటువంటి వాళ్ళని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని బెదరేసి వాళ్ళకి చివరికి 23 మందిని తెలుగుదేశంలో చేర్చుకోవడానికి కూడా ఆ గనులు కారణమైనటువంటిది మేజర్. ఇప్పుడు అదే మళ్ళీ జరుగుతుంది. వైసీపీ వాళ్ళు ఇప్పుడు గనులు వదిలేసుకుని అవతలకు పోవడమే.